దీని గురించి ఇప్పుడు ప్రభుత్వం మొండిపట్టుగా ఉన్నది. ఆల్రెడీ శుభలేఖ సుధాకర్ కూడా అన్ని రాజకీయ పార్టీ నేతలందరూ కూడా ఇన్విటేషన్ ఇస్తూ పోతా ఉన్నాడు. సో ఆ కార్యక్రమం జరిగే అవకాశం కనబడుతుంది. దాన్ని అడ్డుకుంటామని మీరు అంటా ఉన్నారు. సో అడ్డుకోవడానికి ఒక ఉద్యమ కార్యాచరణ అయితే ఎంతో కొంత మీరు ప్లాన్ చేసి ఉంటారు కదా, ఏం చేయబోతున్నారు అసలు ఈ విగ్రహాన్ని అడ్డుకోవడానికి? రెండున్నే భావాజాల వ్యాప్తి జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణలో. చాలా క్లియర్ కట్ గా డిస్కషన్ జరగాలి. మా వాళ్ళందరూ ఇప్పుడు రేపు ఒక విడత పోలింగ్ ఉంది, మళ్ళీ తర్వాత 14 ఏదో ఉంది, 17 ఏదో ఉన్నది. ఓకే, ఇప్పుడు రాజ్యము మొత్తం అక్కడికి మొత్తం చుట్టుముట్టి దాని పక్కకు ఒకటి డీజీపీ ఆఫీస్ అనేది, ఓ పక్కకేమో మొత్తం హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, పెట్టి చేస్తా ఉన్నారు. దాన్ని కథం పట్టేయాలంటే పెద్ద పని కాదు. సో జనానికి ఫస్ట్ నేను ఇవన్నీ చెక్ ఇవ్వాలని, ఎందుకు చేస్తున్నాం అనేది కూడా జనానికి తెలవాలి. ఇంకా ఫస్ట్ మాట్లాడంగానే మన దగ్గర వాళ్ళు కూడా అయ్యో ఆయన పెద్ద గాయకుడు కదా అని, ఆయన ఎంత పెద్ద గాయకుడు ఇప్పుడు చెప్తున్నాం. కిరాయి పాటలు కిరాయి గొంతు అని చెప్తున్నాం. మన ఏమో ఉద్యమ పాటలు ప్రజల గొంతులు ప్రజా వాక్కులు మనయి. దీనికి కంపారిజన్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయంటే వాళ్ళకే వాళ్ళే తయారు చేసుకుంటారు. బాలసుబ్రహ్మణ్యం లోతులన్నీ ఇప్పుడు చర్చ చేస్తుంటే బయటకు వస్తా ఉన్నాయి కదా. ఇప్పుడు కాగానే మా సీనియర్ జర్నలిస్ట్ పెద్ద మనిషి ఒక ఆయన అక్కడ పోయి చెప్పులు దండకే ఇస్తామని చెప్పారు. నువ్వు 9 మందిలో ఒకరిని సన్మానించినటువంటి, నువ్వు ₹1 ఇల్లు ఇచ్చినటువంటి దాని వ్యక్తే ఆడ పోయి చెప్పులు మెడకేస్తాం బిడ్డ ఆయన విగ్రహం మీద పెడితే అని అన్నారు. రేపు పొద్దుగాల ఏమైనా కావచ్చు, ఏమన్నా కావచ్చు భయ్, అవుతుంది బరాబర్ అవుతుంది. అది ఇక్కడ ఉండదు. ఇలా సంబరానికి చేసుకొని ముఖ్యమంత్రి పోలీస్ ఫోర్స్ పెట్టి యూనివర్సిటీలకు అందరినీ అరెస్టులు చేసి యూనివర్సిటీలకు వచ్చి ఇనుప కంచెలు మొత్తం పెట్టించుకొని వచ్చింది ఉన్నది కదా. అటువంటి వాడు అట్లనే పెట్టి రేపు పొద్దుగాల చేసుకుంటాడు కావచ్చు. భావజాల వ్యాప్తి పోతున్నది, జనానికి మెసేజ్ పోతున్నది, మేము చేస్తాం. ఒకవేళ ఆయన నిజంగా కూడా చేసుకున్నది పెట్టినా కానీ అది ఎక్కువ రోజులు ఉండేది. లేకపోతే ఆయన పర్మనెంట్గా అక్కడ ఒక పోలీస్ పికెట్ పెట్టుకొని నడిపించాల్సింది. అంతనే పర్మనెంట్గా 5 మంది 10 మంది పోలీసులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం అవమానమే కదా, 100% అవమానం కదా. ఎందుకు కాదండి, వీళ్ళే కావాలని అవమానపరుస్తున్నట్టు కనబడతా ఉంది. 100%. మరి ఏమన్నా తెలియదు ఇక మరి దాని కథ చేసింది పిచ్చి పని, కానీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ప్రతిసారి చెప్తున్నది మాది ప్రజాప్రభుత్వం, మేము దేనికైనా డిస్కషన్స్ ఓపెన్ ఉన్నామని చెప్పని. ఇలా మేము చెప్తున్న లేవనెత్తిన అంశాలు మూసీ కాడికి వచ్చి నువ్వు ఫుట్బాల్ డ్రెస్సులు వస్తావా, బాస్కెట్బాల్ డ్రెస్సులు వస్తావా, ముఖ్యమంత్రి నువ్వు వస్తావా, మేము ఎందుకు విగ్రహాలు పెట్టొద్దో నేను చెప్తా. లేదు నేను కూడా అవసరం లేదు, మా యూనివర్సిటీలో ఎవరు వచ్చినా కానీ నీకు జవాబులు ఇస్తారు. వాళ్ళు కూడా ఫుట్బాల్ డ్రెస్సులే వస్తారు. నీ మెషిన్ పట్టుకొస్తావా, మరి నువ్వు ఏం చేసుకొస్తావో రా, సోకులో పడి తిరుగుతా ఉన్నాడు కదా ఇప్పుడు ఆడ, నువ్వు ఎవరిని పట్టుకొస్తావో పట్టుకరా, ఐడియాలజికల్గా మాట్లాడదాం. ఓకే, దాని తర్వాత తొక్కుడు ఎవరు నీ ఆలోచనతోటి, సాహిత్యంతో, సబ్జెక్టు తోటి మేము మాట్లాడే దానిలో నిజం వాస్తవం ఎంతున్నదో దాంతో నువ్వు తొక్కి 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 అలా బురదల ముంచుతాం. నువ్వు రా, నీకు దమ్ముంటే నువ్వు రా, నువ్వు ఈ అంశం మీద మాట్లాడేందుకు రా, నీకు దమ్ముంటుందా? విగ్రహం ఆయన విగ్రహం పెట్టుడు కరెక్టా, నేను చెప్పిన వాళ్ళ విగ్రహాలు పెట్టుడు కరెక్టా? నీ దగ్గర దమ్ముండి నువ్వు నిజంగానే నల్లమల్ల పులిబిడ్డ అని తొడలు కొట్టుకొని మీసాలు బిట్టుకొని చెప్తుంటావు కదా, ప్రజాపాలన అదే అని చెప్తుంటావు కదా, నీది ఒక రాబందుల పాలన, రాక్షసుల పాలన. రా, కాదని చెప్పాలనుకుంటే నువ్వు రా, ఇడికి రా. నీ పాలన మొత్తం మొగోళ్ళని ఎత్తుకపోయి ఉచ్చలు లాగిపిస్తురా, గది నీ పాలన. డైలాగులు కొట్టి కూర్చొని ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు నీది కరెక్టో, మేము చెప్పేది కరెక్టో, రాండ్రి మీరు టీం వస్తారు. మా దగ్గర కూడా ప్రొఫెసర్లు ఉన్నారు, మా దగ్గర కూడా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు వస్తారు. నువ్వు వస్తావా నాతో మాట్లాడతా అంటే నువ్వు రా, చలో చూసుకుందాం దా, ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. ఇక కొట్లాడాలని నువ్వు మాతో ఏం గెలుస్తావు కానీ అది వేరే విషయం. నీ పోలీస్ పక్కకు పెడితే అది తెలుసా. అంటే నేను ఇవి ఎందుకు ఆవేశం ఎందుకు వస్తుందంటే ఈ భుజాలు 100 మందిని మోసినాయి భయ్. నువ్వు కూడా మోసినావు కదా, నీకు కూడా ఆవేశం ఉంది కదా. తిరిగినాం కదా మనము, రాళ్ళు పట్టుకుంటే మనం దెబ్బలు తింటివి, జైళ్ళ పాలైన వాళ్ళు, కొట్లాడినాము, పోలీస్ స్టేషన్లో పోయినావు. ఇంకా 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 అవమానాలు ఎట్లా జరుగుతాయండి తెలంగాణ ప్రజలకు? ఇది ఎక్కడ కదా, ఇదెక్కడిది? మనని మొత్తం మనని ఏం లేకుండా చేస్తున్నారు, మన చరిత్ర లేకుండా చేస్తున్నారు, మన అడ్డాల మీద మన గుండెల మీద మంది రక్తం బారినట్టు ఇది ఎక్కడ కదా. సో మాట్లాడాలి బరాబర్. అందుకనే ఇది పోతుంది, ఈ చర్చ జరుగుతుంది. అది ఒకవేళ వీళ్ళంతా చేసుకొని కూడా మిలిటరీని మొత్తం దించి పెట్టినా కానీ ఎప్పుడో ఒకసారి కథ కావాల్సిన అవసరం. బరాబర్ కారం పొడితో కదిలిన చెల్లె, రోకలి బండలు ఎత్తిన పల్లె పడుతుంది. ఏం తెలియని టైంలోనే తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. రేపు ఆ విగ్రహాలు కూడా ఏముంటాయో ఏందో. ఇక ఆయనే కావాలి ఉండాలి, లాగేసుకొని ఆ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని రోజు పొద్దుగా లేచి జాగింగ్ చేసుకుంటూ తిరగాలి, దాని చుట్టూ కాపలా పట్టుకొని. ఆయన సైన్యం అదే ఒక రోజులు ఉండేది కాదు. నిజాం సైన్యాన్నే తరిమి కొట్టినటువంటి జాగా ఇది. గీన కథ ఎంత కానీ అట్లా అనుకోని. కాకపోతే కొంతమందిని బలి చేస్తారు కావచ్చు, కానీ హింసకు పోవాలనే ఆలోచన మాకు లేదు, పోము కూడా. అది లాస్ట్కి ఇదంతా యాడ్ అవుతుంటుంది కదా.
అవును. ఇవన్నీ అడుగుతారు. కేసీఆర్నే ఇంట్లో కూర్చోబెడితే అందరం కలిసి. ఓకే, ఇప్పుడు ఈయన కూడా గదే పని చేసిన. కేసీఆర్ అంటున్నాం కదా మనం ఇప్పుడు. ఆయన కూడా సిగ్గు లేకుండా కేటీఆర్ కు బుద్ధి ఉన్నదా లేదా నాకు అర్థం. రాజకీయ అవసరం గురించి అని అనాలి కదా. మేము కూడా పెడతాం ఎన్టీఆర్ విగ్రహం, నువ్వు పెట్టేది మైత్రిలో మేము కాంచ విగ్రహం పెడతామని ఆయన పోజులు కొడుతున్నాం. ఎక్కడ తెలంగాణ వాదరు నాయన మీరంతా దోపిడీ, ఆయన దోపిడే ఈయన దోపిడీ. ఇది ఎక్కడ కథ ఇది? జనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు అనేది. అంటే విగ్రహాల అంశం ఒకటే కాదు, చాలా ఉన్నాయి తెలంగాణలో అంశం. జనరల్గా మనం అన్ని మాట్లాడుతూనే ఉన్నాము, చర్చ చేస్తూనే ఉన్నాం. బరాబర్ దాన్ని పోయేంత వరకు భావజాల వ్యాప్తి జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ అయినా దుస్సాహసం చేసి నీ మిలిటరీను పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో, పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కారోడా. నువ్వు కూడా నీ పోలీసు మిలిటరీ అని బలవంతులు అనుకుంటే ప్రజల బలం కన్నా ఎక్కువ నీ బలం కాదు. ఆ ప్రజాక్షేత్రంలో ఓటుతోటి పోతే ఆ పోలీస్ మిలిటరీ అంతా ఇగో ఇటువంటి ఆలోచనలు చేతిలో రేపు పోతే భస్మం అయిపోతాడు ఈయనకు అంతనే. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.